ఏపీలో ఒక దయనీయమైన పరిస్థితి ఉంది. అది ఏంటి అంటే మీరు చూడండి 2019 నుంచి 2024 మధ్య ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో ఏపీ గురించి ఒక్క పాజిటివ్ వార్త అయినా కనపడిందా? కనపడితే మీరు చెప్పండి. కనీసం ఒక్కటంటే ఒక్కటి సానుకూలమైన అంశం కానీ లేదంటే ఉన్నది ఉన్నట్టుగాని చెప్పడం ఎక్కడా కనపడి ఉండదు. మీకు ఎంత రాజకీయపరమైన ఎజెండా ఉన్నా మీకు ఫలానా పార్టీ అంటే ఎంత గిట్టకపోయినా 100కి 100% నెగిటివ్నే చేస్తుందా? అరే ప్రజలు ఆలోచిస్తారు, జడ్జిమెంట్ ఉంటుంది, కనీసం కొన్ని విషయాలైనా సరే న్యూట్రల్గా ఉండాలి, వాస్తవాలు చెప్పాలి అనే విజ్ఞతని వదిలేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు అలాగే గత 10 నెలల్లో 11 నెలలుగా అంత అద్భుతాలు జరిగిపోతోంది, రాష్ట్రం నందనవనంగా మారిపోతోంది అనే ప్రచారాలు చూస్తూ ఉన్నాం. పైగా ఉల్టా ప్రచారాన్ని తిప్పికొట్టండి అనడం నిజానికి చాలా వ్యూహాత్మకం. ఎందుకు అంటే వైసీపీ రేపు ఏం మాట్లాడినా ఇదంతా దుష్ప్రచారంలో భాగం అని ఒకే దెబ్బతో కొట్టిపారేయచ్చు. ఆ తర్వాత అమరావతి రియల్ ఎస్టేట్ లాంటి విషయాల్లో న్యూట్రల్గా ఉండేవాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ప్రశ్నించిన, ఆందోళన వ్యక్తం చేసిన వీళ్ళందరూ దుష్ప్రచారం చేస్తున్నారు అని ఒక్కటే బ్లాంకెట్ అందరి మీద వేసేయచ్చు. ఇదే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ప్రచారాలు అనే మాటని వాడడం మనకి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. ఇలాంటి ధోరణి ఇంతకు ముందు ఎప్పుడూ చూసుండం. దీని మీద చదువుకున్న వాళ్ళలోనూ మిడిల్ క్లాసులోనూ ఆందోళన కనబడుతోంది. ఎందుకు అంటే సంవత్సరం అవుతున్న సమయంలో ప్రభుత్వ పనితీరు మీద ఆల్రెడీ క్లారిటీ వస్తోంది. పైగా ప్రచారాలు తిప్పి కొట్టేసేయండి అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి అనేది సగటు ఆంధ్రుడు ఇప్పుడు అర్థం చేసుకునే రోజులు వస్తున్నాయి.